హలో బ్యూటిఫుల్ లేడీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సుష్మా. ఫ్రెండ్స్, ఎప్పుడూ చీర కొంగులు వేయడానికి దారాలతోనే వేసుకుంటాం కదండి. కానీ ఈసారి వెరైటీగా ఉంటుందని ఇలా పోత్లీ బాల్స్తో వేశాను. చూడ్డానికైతే ఎంతో గ్రాండ్గా ఉంటుంది ఈ డిజైన్. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇలా అయితే నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. 2 ఇంచెస్ డిస్టెన్స్లో అయితే మార్క్ చేసి పెట్టుకున్నాను. ఈ డిజైన్ వేసుకోవడానికి ఇలాంటి కాటన్ సిల్క్ క్లాత్ అవసరం పడుతుందండి. శారీకి మ్యాచ్ అయ్యే విధంగా గ్రీన్ కలర్ ఇంకా అలాగే లైట్ గోల్డ్ కలర్లో నేను కాటన్ సిల్క్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని హాఫ్ పట్టు క్లాత్ అని కూడా అంటారు కదా. సో మనం ఇక్కడ ఇలాంటి బాల్స్ అయితే తీసుకున్నానండి. మీకు ఎలాంటి సైజ్ బాల్స్ కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్ పల్స్ అనమాట. ఇవి కాకుండా మీరు దీని ప్లేస్లో కాటన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాటన్ అయితే కనుక సాఫ్ట్గా వస్తాయి. గట్టిగా ఉండాలనుకుంటే ఇలాంటి బాల్స్ని అయితే యూజ్ చేయొచ్చండి. నేను క్లాత్ని తీసుకొని ఇలాంటి చిన్న బ్యాంగిల్ తీసుకున్నాను. ఒక స్కెచ్తో అయితే ఇలా మార్క్ చేసి పెట్టుకొని వీటన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎన్ని కావాలో మనకి అందదా చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ థ్రెడ్ని తీసుకొని 2 వరుసలు అంటే మొత్తం 4 వరుసలు వచ్చేలాగా ఒక చిన్న సూదికి వెక్కించుకొని పెట్టుకోవాలండి. ఈ కాటన్ థ్రెడ్తోనే దీన్నంతా కూడా మనం కుట్టేసుకుంటాము. మనం కట్ చేసుకున్న రౌండ్ క్లాత్ ముక్కను తీసుకొని మధ్యలో అయితే ఇలా పాలు పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మధ్యలో నుండి ఇలా నీడిల్ని తీసుకోవాలి. ఒకవైపు నీడిల్ని తీసుకున్న తర్వాత ఆ నీడిల్లోకి అయితే ఒక గోల్ బాల్ని ఎక్కించుకోవాలి. ఈ సైజ్ గోల్ బాల్ తీసుకుంటున్నాను. మీకు ఎలాంటివైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత సేమ్ మళ్ళీ రివర్స్లో అదే హోల్ నుంచి పైకి తీసుకొచ్చేసుకోవాలండి. ఈ థ్రెడ్ని అయితే ఇక్కడ చూపించిన విధంగా మళ్ళీ బ్యాక్ తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకుంటే కనుక ఈ క్లాత్ని అంతా కూడా పైకి ఇలా ముడిచేసుకోవాలి. అప్పుడు బాల్ అంతా క్లోజ్ అయిపోతూ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పైనంతా కూడా మనం ఆ క్లాత్ని అంతా దగ్గర ఉండేలాగా ఈ థ్రెడ్తో ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉండాలండి. చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా చేసుకోవాలి. అందుకే ఇక్కడ నేను 4 వరుసల కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా బాగా కుట్టుకోవచ్చు. మామూలుగా అయితే పోత్లీ బాల్స్ చేసుకోవాలంటే, పోత్లీ బీడ్స్ చేసుకోవాలంటే కాటన్ థ్రెడ్ని ఆ క్లాత్ చుట్టూ చుట్టేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మనము దీన్ని టసల్స్ అంటే చీర కొంగుల కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి అలా కాకుండా ఈ విధంగా పైన క్లాత్ ఏమి ఎక్స్ట్రా ఉండకుండా చూసుకొని బాగా గట్టిగా అయితే కుట్టేసుకోవాలండి. ఈ విధంగా మనకి ఇది రెడీ అయిపోయింది. సో దీనికి ఒక క్యాప్ పెట్టుకోవాలండి. గోల్డ్ క్యాప్ తీసుకున్నాను. ఇలాంటివి నీడిలోకి గోల్డ్ క్యాప్ని ఎక్కించుకొని ఆ తర్వాత మళ్ళీ బాల్ తీసుకున్నాను. ఇలాంటి గోల్డ్ బాల్ తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ క్యాప్ తీసుకున్నాను, ఆ తర్వాత గోల్డ్ బాల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ నీడిల్ అనేది గోల్డ్ బాల్ కాకుండా ఈ క్యాప్లో నుండి మళ్ళీ బ్యాకే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ స్టిచ్ చేసుకొని ఈ విధంగా చేయడం వల్ల మనం కుట్టుకున్న కింద పోత్లీ బాల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మీకు నేను చెప్పేది డౌట్ ఉంటే వీడియోని క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఏ విధంగా తీసాను ఏంటి అనేది. ఈ విధంగా 2 సార్లు చేసామనుకోండి బ్యాక్, అప్పుడు మనకి ఈ పోత్లీ బాల్ నుండి పైన క్యాప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఇంకా స్ట్రాంగ్గా లేదు, లూజ్గా ఉంది అనుకుంటే కనుక కొద్దిగా గ్లూ కూడా అప్లై చేసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుంటే అది డ్రై అయిపోయాక చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇక్కడ చూసండి, ఇక్కడ ఏంటంటే మనం పైనుంచి తీసి సేమ్ అదే కింది నుండి ఇలా పైన కనుక్కోవాలి. ఆ తర్వాత మళ్ళీ బాల్లో నుండి తీసేసుకోవాలి, గోల్డ్ బీడ్ నుండి. సో అప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక 2-3 సార్లు చేసేసుకోవాలండి. ఫైనల్గా మళ్ళీ ఇక్కడ పైన గోల్డ్ బీడ్ ఉంది కదా, దాని నుంచి ఈ థ్రెడ్ని తీసేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం మార్క్ చేసి పెట్టుకుంటాం కదా 2 ఇంచెస్ శారీ కొంగు, దాన్ని బట్టి 2 ఇంచెస్ అండి. నేను ప్రతి దానికి గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. మీరు తక్కువ లేదా ఎక్కువ కూడా చూసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను తీసేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఊరికే అలా కుట్టేసుకోకుండా కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలండి. దానివల్ల ఏంటంటే దేనికైనా తగిలినా కూడా ఈ హ్యాంగింగ్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఒక 4-5 టైమ్స్ అయితే నేను గట్టిగా ఉండేలాగా స్టిచ్ చేసుకున్నాను. ఆ తర్వాత కటర్తో కట్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇలా మనకి ఒక హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనకైతే ఇంకొక మోడల్లో కూడా నేను హ్యాంగింగ్ చేయడం చూపిస్తాను. మనం కట్ చేసుకున్న రౌండ్ క్లాత్ ఉంది కదండి పీస్, దాన్ని తీసుకొని ఒక నీడిల్ తీసుకోవాలి కాటన్ థ్రెడ్తో. సేమ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచులు వెంబడి ఇలా అయితే మనం థ్రెడ్ని అయితే కుట్టుకోవాలండి. రౌండ్గా ఈ చివర్ల వెంబడి కూడా ఇలా మొత్తం దారాన్ని ఇలా కుట్టేసుకోవాలి. మీకు ఫస్ట్ ఒక మోడల్ చూపించాను కదండి, ఇది ఒక మోడల్ అనమాట. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మోడల్లో అయితే వర్క్ చేసుకోవచ్చు. నాకు 2 ఓకే అనిపించాయి. సో మీ కన్వీనియన్స్ని బట్టి అయితే దీన్ని కుట్టేసుకోండి. ఈ విధంగా అంచులు వెంబడి నేను కుట్టుకున్నాను. ఆ తర్వాత పల్ బాల్ని అయితే ఇందులో పెట్టేసుకున్నాను.
సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ దారాన్ని పట్టుకొని లాగితే అదంతా కూడా ఒక దగ్గరికి ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకి పోత్లీ బాల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకున్న తర్వాత మనం నీడిల్తో ఇలా థ్రెడ్తోనైతే కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ విధంగా ఒక మళ్ళీ 4-5 సార్లు బాగా కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి ఇక్కడ ఇలా కుట్టేసుకున్న తర్వాత కింది వైపు గోల్ బాల్ రావాలి కాబట్టి మళ్ళీ నీడిల్ని ఆ హోల్ నుంచి కింది వైపుగా తీసుకోవాలి. తీసుకొని అందులోకి ఒక గోల్ బాల్ అయితే ఎక్కించేసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్కించేసుకున్నాక బ్యాక్ మళ్ళీ పైన వైపు కుట్టేసుకోవాలండి. నీడిల్ అంటే కనుక ఇలా పై వైపుకు వచ్చేస్తుంది. ఆ గోల్ బాల్ నుండి అయితే తీయకూడదండి, తీస్తే ఆ గోల్ బాల్ బయటకు కూడా వచ్చేస్తుంది. గోల్ బాల్ కాకుండా పక్కన క్లాత్ నుండి డైరెక్ట్గా కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక గోల్ బాల్ని కూడా పెట్టేసుకోవాలి. ఇంతకుముందు చూపించిన విధంగా సేమ్ ఇలానే స్ట్రాంగ్గా ఉండేలాగా గోల్ బాల్ కాకుండా పక్కన క్యాప్ నుండి కింది వైపు కుట్టేసుకోవాలండి. ఇక్కడ క్లియర్గా చూస్తే కనుక గోల్ బాల్ పెట్టిన తర్వాత క్యాప్ నుండి కింది వైపు కుట్టేసుకున్నాను. మళ్ళీ కింది వైపు నుండి పైన క్యాప్లో నుండి తీసాను కదండి, తీసాక ఆ తర్వాత గోల్ బాల్ నుండి తీయాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్యాప్ నుండి కింది వైపు తీసుకోవాలి. అంటే మనం ప్రతిసారి కుట్టేటప్పుడు క్యాప్లో నుండి తీసిన తర్వాత గోల్ బాల్ని లీవ్ చేసుకోవాలండి. అలా చేస్తేనే అది స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు క్లియర్గా వీడియో చూస్తే అర్థమైపోతుంది నేను ఏ విధంగా కుట్టేసుకున్నాను అనేసి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ హ్యాంగింగ్ని చీరకు కుట్టేసుకుందాము. సేమ్ ఇంతకుముందు చేసిన విధంగా చేస్తున్నానండి. మీకు ఎలాంటి కలర్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఒక 1/2 మీటర్ క్లాత్ ఉంటే సరిపోతుందండి ఈ వర్క్ చేసుకోవడానికి. నేను 2 కలర్స్ తీసుకున్నాను కాబట్టి 1/2 మీటర్ అలా అయిపోయింది. సో ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. చాలా బాగుంది చూడడానికి. రెగ్యులర్గా అయితే థ్రెడ్స్తో చేస్తూ ఉంటాము, అలా కాకుండా ఇలా పోత్లీ బాల్స్తో చేయడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంది. చాలా గ్రాండ్గా అయితే కనబడుతుందండి. మీరు ఒకసారి ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఈ డిజైన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ని అయితే ఫాలో అవ్వచ్చు. మరి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.